హాయ్ హలో నమస్తే 100 డేస్ 100 న్యూస్ ఛాలెంజ్లో ఈరోజు డే 10. నేను ఈరోజు మీకు చెప్పబోతున్న మూవీ వచ్చి సైక్ సిద్ధార్థ. ఈ మూవీ ఎలా ఉందంటే బాగుందని చెప్పలేము, బాలేదని చెప్పలేము, వర్స్ట్గా ఉందని చెప్పలేము, అలానే గొప్పగా ఉందని చెప్పలేము. రకరకాలుగా ఉంది మాస్టరు. అది ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే అర్థం కావట్లేదు. మీరు చూస్తేనే మీరు చెప్పగలరు. మూవీ ఎలా ఉందంటే భయ్య, షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్‌కి తక్కువ. అలాని బాలేదా అంటే బానే ఉంది అనిపిస్తది. అలానే బావుందా అంటే ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వస్తది. అసలు ఏం తీయాలనుకున్నాడో, ఏం తీశాడో ఇది ఆలోచించే లోపలే మూవీ అయిపోతుంది. సో, ఇదొక వెరైటీ స్టోరీ. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక మూవీ గురించి ప్రాపర్‌గా చెప్పలేకపోతున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఇట్ హాడ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఇన్ షార్ట్‌లో ఎడిట్ చేసినట్టు ఉంటది మూవీ మొత్తం. ఆ టెక్స్ట్‌లు వస్తూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు వెరైటీగా అనిపిస్తది. చాలా చాలా వెరైటీగా ఉంటది. సాంగ్స్ అయితే బావున్నాయి. అండ్ యాక్టింగ్ అయితే బాగా చేశారు. కానీ చాలా కొత్తగా ఉంటుంది. అలా అని కొత్తగా ఉంది అని చెత్తగా లేదని కాదు. చెత్తగా ఉందని కొత్తగా లేదని కాదు. ఏదో ఏదేదో ఉంది మాస్టరు. సో, అదే చెప్పలేకపోతున్నాను. దీని జానర్ కూడా మనం చెప్పలేము. సో, మీరు గనక 'సైక్ సిద్ధార్థ' చూసుంటే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ డే 11తో మళ్ళీ మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. అండ్ ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం, ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.